మహబాద్ జిల్లా కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా వేలాది మంది పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి స్థితి కొనసాగుతుంటే ఈరోజు ఉదయాన్నే పోలీసులు అట్లాగే రెవెన్యూ అధికారులు జేసీబీలో తీసుకెళ్ళి అక్కడ గుడిసెలు కూల్చేసేటటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉండేటటువంటి పేదలందరూ కూడా ప్రతిఘటించి అవసరమైతే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం తప్ప రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఇక్కడ గుడిసెలు తీసేస్తే అని చెప్పి తీవ్రమైనటువంటి ఆవేదనతో మహిళలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునేటటువంటి చర్యలకు పోయేటటువంటి పరిస్థితికి పోలీసులు ప్రభుత్వం కారణమవుతుంది. ఇప్పటికైనా అక్కడ పేదలు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది, అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇప్పటికే అనేక మంది పెత్తందారులంతా కూడా ఆ భూములంతా కూడా అగ్నిక్రాంతం చేసుకొని ఆక్రమించుకొని అమ్ముకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కేవలం ఒక 15-20 ఎకరాల స్థలంలోనే పేదలు గుడిసెలు వేసుకొని 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 18 సార్లు ఆ ఇళ్ల స్థలాలను కూల్చే ప్రయత్నం చేసింది, ప్రజలు ప్రతిఘటించారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇది 3వసారి ఆ గుడిసెలు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కు దానికి చాలా దూరం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఆటంకం కూడా లేదు. అలాంటి స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఇతరులంతా కూడా అన్యాక్రాంతం చేసుకొని ఆక్రమించుకుంటున్నటువంటి దాంట్లో పేదలు గుడిసెలు వేసుకొని ఉంటుంటే ఆ గుడిసెలను తీసేసేటటువంటి కార్యక్రమం చేసి వాటిని అన్నిటిని కూడా కబ్జా చేయాలనేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే అనేక సార్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చాడు, వాటిని పరిష్కరిస్తాం, ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి దృష్టికి కూడా రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆ పోలీస్ యంత్రాంగం అంతా రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈ కూల్చే ప్రయత్నం చేస్తుందంటే ముఖ్యమంత్రి వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో గత ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ప్రజా వ్యతిరేకమైన విధానాలు అనుసరించడం వల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదల ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా గుడిసెలు కూడా కూల్చేసే కార్యక్రమం చేస్తామంటే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అట్లాగే సిపిఎం పార్టీ పేద ప్రజలకు అండగా ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు, భూములు లేనటువంటి వాళ్ళకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం జరుగుతుంది.